కాబట్టి నేను అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఇక తెలంగాణ అంశానికి సంబంధించి వస్తే దాదాపు 2 దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమానికి కానీ తెలంగాణ ఆకాంక్షలతోని అసోసియేట్ అయినటువంటి ఒక వ్యక్తిగా, ఒక స్టూడెంట్గా, ఒక జర్నలిస్ట్గా ఒక మాట అయితే చెప్తా. ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్లో ఏమన్నా నష్టం జరిగింది, దేశంలో అందరికంటే ఎక్కువగా నష్టపోయినటువంటి ప్రాంతం ఏదన్నా ఉంది అంటే తెలంగాణ నేను పర్సనల్గా అనుకుంటా. ఎందుకంటే ఈరోజు 2 జాతీయ పార్టీలకి 8 సీట్లు ఇచ్చినారు. ఇదే తెలంగాణ ప్రజలు గత 2 ఎన్నికలలో దాదాపు ఇదే సంఖ్యలో 11-9 స్థానాలు బీఆర్ఎస్కి ఇచ్చినట్టున్నారు. దురదృష్టవశాత్తు ఆ రోజు ఈ 8 స్థానాలకు కానీ, ఆ 9 స్థానాలకు కానీ, 11 స్థానాలకు కానీ దాదాపు 0 విలువ ఉంది. ఎందుకంటే వాళ్ళకి అవసరమే లేకుండే. ఈరోజు ఒక్క స్థానం ఉన్నటువంటి ఒక పార్టీ క్యాబినెట్ బెర్త్ అడిగి నాకు పలానా క్యాబినెట్ ఇస్తేనే నీకు సపోర్ట్ చేస్తా అనేటువంటి మాట చెప్తున్నారు. ఒకవేళ మీ మెమరీని నేను రిఫ్రెష్ చేస్తే ఒక జమానా ఉండింది కోalition టైంలో అరౌండ్ 2000 కంటే ముందు యూపీఏ అండ్ అప్పుడు వాజ్పేయి గారి జమానాలో ఉన్నప్పుడు బీహార్కి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు దేశ చరిత్రలో ఎన్ని కిలోమీటర్ల రైల్వే లైన్ వచ్చిందో ఒక్క టర్మ్లో అన్ని కిలోమీటర్ల లైన్ తీసుకుపోగలిగినారు. తమిళనాడుకు అనేక రకాలుగా అటు చిదంబరం నుంచి మొదలుకొని ఆ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీల ఆధ్వర్యంలో కోalitionలో భాగస్వామిగా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి నిధులు, ప్రాజెక్టులు, ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి ఒక్కటి తీసుకొని ఇప్పుడు మహేష్ అన్నారు క్లియర్గా మేము ఆంధ్రప్రదేశ్లో, బీహార్లో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుషిస్తాము, డెవలప్మెంట్ చేస్తాము, ఆ పార్టీతో మేము కలిసి పనిచేస్తాము, ఇవన్నీ చెప్పినారు కదా. ఇదే మాట కాంగ్రెస్ పార్టీ కానీ ఒకవేళ వీళ్ళ ప్రభుత్వం ఏర్పడితే, లేదు వాళ్ళ ప్రభుత్వమే కనుక కోalitionలో కనుక ఏర్పడినా కానీ తెలంగాణకి చేస్తామా అనేటువంటి శక్తి ఈ రోజు ఉన్నటువంటి ఈ 2 పార్టీలకు ద్వారా ఎంపికైనటువంటి ఎంపీలకు లేనే లేదు, ఉండేటువంటి అవకాశం కూడా లేదు. నేను క్రిటిసైజ్ చేయడానికి చెప్పట్లేదు. ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ ప్రాక్టికల్. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం వ్యవహారాన్ని చూసినప్పుడు వాళ్ళకి అనేక రకాల ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ఎందుకు నష్టపోయింది అనేటువంటి మాటకు మీరు ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణకు అతిపెద్ద వ్యతిరేకి ఎవరైనా ఉన్నారు దేశంలో అని అనుకుంటే తెలంగాణ ప్రజలందరికీ సప్పున గుర్తుకొచ్చేటువంటి పేరు చంద్రబాబు నాయుడు ఉండే. సరే 10 సంవత్సరాలైంది, వాళ్ళ దుకాణం వాళ్ళది ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ పాలన వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళ పాలన వీళ్ళు చేసుకున్నారు. కానీ బట్ జనరల్గా ఎప్పుడైనా కానీ అట్లాంటి నాయకునికి, అట్లాంటి పార్టీకి కేంద్ర ప్రభుత్వాన్ని శాసించేటి ఆయన ఊపిరి ఆపగలిగేటువంటి అధికారం వచ్చినప్పుడు తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ కానీ, తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు కానీ వస్తాయనేటువంటి భ్రమలో ఎవరూ లేరు. అయితే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనం గౌరవించుకుంటూనే మాట్లాడాలి. కాబట్టి ఈ 2 పార్టీలకు ఇచ్చినటువంటి ఎంపీలు ఎట్లా పర్ఫామ్ చేస్తారు? నిజంగానే ఈ 2 పార్టీల ఎంపీలు తమ తమ పార్టీల ద్వారా తెలంగాణ మంచి కోసం, తెలంగాణ డెవలప్మెంట్ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఏమైనా ప్రాజెక్టులు తెస్తారా, లేదు ఏమైనా నిధులు తెస్తారా అనేటువంటిది అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే ఈరోజు 2 బాబులు, నితీష్ బాబు, చంద్రబాబు ఇద్దరు తమ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నిటినీ ఈరోజు డిస్కస్ చేస్తారు. ఎన్ని రోజులు అయిందండి? 24 గంటలు కూడా గడవలేదు వాళ్ళకి. అది రిజల్ట్స్ వచ్చి. కానీ అప్పటికే వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు? దాదాపు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రణాళిక కలిగినటువంటి అనేక అంశాల గురించి మాట్లాడుతున్నారు. స్పెషల్ స్టేటస్ అంటున్నారు, రేపు రాజధానికి ప్రత్యేక ఫండ్స్ అంటారు, బీహార్కు స్పెషల్ ప్యాకేజీ కావాలనేటువంటి డిమాండ్ ఉంది. మరి ఈ స్పెషల్ ప్యాకేజీ కానీ, ప్రత్యేక ఫండ్స్ కానీ, ఒక జాతీయ హోదా కానీ తీసుకొచ్చేటువంటి శక్తి కానీ, దమ్ము కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకు గనక ఉంటుందని కోరుకుంటున్నా. బట్ ప్రాక్టికల్గా మాట్లాడితే కనుక జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహించేటువంటి ఎవరికైనా కానీ జాతీయ పార్టీల యొక్క నిర్ణయాన్ని ప్రాంతీయ ప్రయోజనాల కోసం ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి శక్తి ఏ నాయకుని కూడా ఉండదు. అది చరిత్ర చెప్పింది. తెలంగాణ ప్రజల అది ఘోష అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నేను దాంట్లోకి వెళ్ళదలుచుకోవట్లా. కమింగ్ బ్యాక్ టు ది కరెంట్ సినారియో, మోదీ గారు ఇప్పుడు ఉన్న ఈ